శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్యోతిష శాస్త్రంలో మనకి కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రకాలైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఆ యోగము విశేషవంతమైనటువంటి ఫలితం ఇచ్చేటటువంటి సద్యోగం అవ్వచ్చు, అలాగే దుష్ట ప్రభావాలు చూపించేటటువంటి దుర్యోగము అవ్వచ్చు. ఏదైనా యోగమే. రెండు గ్రహాల కలయికనే యోగం అంటాము. రెండు కన్నా ఎక్కువ గ్రహాలు కలిసినా కూడా యోగం అని అంటాము. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో జార యోగము అనేటటువంటి ఒక యోగం ఉంది. ఇది ఏంటంటే పురుషుల యొక్క జాతకంలో ఈ గ్రహాల స్థితులు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఉన్నట్లయితే వారు అనేక మంది స్త్రీలతో విచ్చలవిడిగా స్నేహం చేస్తారు. అదే స్త్రీల జాతకంలో ఉన్నట్టయితే విచ్చలవిడిగా పురుషులతో స్నేహం చేస్తారు. అయితే కేవలము ఈ ఒక్క గ్రహాలు, నేను చెప్పిన గ్రహాలు మాత్రమే ఉన్నాయండి మాకు, ఇంకా మాకు సరైన క్యారెక్టర్ ఉండదా అనుకుంటే అది పొరపాటు. వాటి మీద ఉండేటటువంటి దృష్టులు, అలాగే ఆ గ్రహాలు ఏ గ్రహాలను చూస్తున్నాయో వాటి దృష్టులు, ఏ గ్రహాల నుంచి ఇవి కోణ స్థితిలో ఉన్నాయా, కేంద్ర స్థితిలో ఉన్నాయా, ఆ స్థితులు, అలాగే నవాంశలో కూడా మళ్ళీ వీటి స్థితులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ముందు అసలు ఏ గ్రహాల కలయిక ఇటువంటి యొక్క జార యోగాన్ని సూచిస్తుంది అంటే, లగ్నం ఏదైనా తీసుకోండి. ఉదాహరణగా నేను మేష లగ్నం తీసుకున్నాను అనుకోండి. కాసేపు లగ్నం ఏదైనా తీసుకోండి. లగ్నం నుంచి 2వ స్థానం శుక్రుడు, లగ్నం నుంచి 7వ స్థానం కూడా శుక్రుడే అయ్యారు. అలాగే లగ్నం నుంచి 10వ స్థానం 7, 8, 9, 10 శని, ఈ 3 కలిసి ఇదే 10వ స్థానంలో ఉండాలి. 2, 7, 10 స్థానాల అధిపతులు దశమంలోనే ఉండాలి. అంటే ఇక్కడ గనక శుక్రుడు శని కాబట్టి ఇక్కడ శుక్రుడు ప్లస్ శని ఉన్నట్లయితే మేష లగ్నం వారికి దశమ స్థానంలో ఈ రకమైనటువంటి శుక్ర శనిల కలయిక ఉన్నట్టయితే, అది స్త్రీలైతే పురుషులతో సాన్నిహిత్యాన్ని తగ్గించుకోండి, పురుషులైనట్లయితే స్త్రీలతో సాన్నిహిత్యాన్ని తగ్గించుకోండి. ఇబ్బంది పడతారు. అంటే ఏదన్నా వాళ్ళ వల్ల మోసపోవడం, ధనాన్ని కోల్పోవడం, లేకపోతే చేస్తాము మీకెందుకు, మేము హామీ ఉన్నాం కదా, మేము బ్రహ్మాండంగా ఉన్నాం కదా మీకు అని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని మళ్ళీ నెరవేర్చకపోవడం, ఇలాంటివి చేసినందువల్ల ఈ జాతకులకి చాలా ఇబ్బంది అవుతుంది. మానసికంగా కూడా వీళ్ళు కుంగిపోతారు. అరే మనం ఎంతో నమ్మేమే, వాళ్ళు ఇలాగ మనని మోసం చేశారేంటి, మాటిచ్చి మాట తప్పారేంటి అనేటటువంటి భావనకి లోనైపోయి కుంగిపోతారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ముందర ఈ గ్రహాల కలయికలు మన జాతకంలో ఉన్నాయా అనేది చూసుకుని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉన్నట్టయితే దాదాపుగా ఈ దోష నివారణ జరుగుతుంది. అలాగే వేరే ఏ రాశి అయినా తీసుకోండి. మీరు లగ్నము సింహ లగ్నం అనుకుందాం కాసేపు. సింహ లగ్నానికి 2వ స్థానంలో బుధుడు, అలాగే 7వ స్థానంలో శని గారు, 10వ స్థానంలో శుక్రుడు. అంటే ఇక్కడ 10వ స్థానంలోనే బుధ శని శుక్రులు కలవాలి. 10వ స్థానంలో బుధ శని శుక్రులు కలిసి అక్కడే ఉన్నట్లయితే ఈ జారయోగం ఏర్పడుతుంది. స్నేహం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రాథమిక సమాచారాన్ని మీకు తెలియచేయడమైనది మా ప్రేక్షకులు గ్రహించగలరు. నమస్కారం.